హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేను మీ సుజాతని. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు నవంబర్ 2 ఆదివారము మా ఏరియాలో కోటి దీపోత్సవం మొదటిసారిగా ఆంజనేయ స్వామి టెంపుల్ కమిటీ వాళ్ళు ఇలా రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది దంపతులు సతీ సమేతంగా కూర్చొని ఈ కోటి దీపాలంకారానికి అందరూ హాజరైనారు. ఇక్కడ చూస్తున్నట్లుగా వీడియోలో అందరూ చక్కగా ఆసీనులై కూర్చొని ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారిని, కార్పొరేటర్ శిరీష గారిని మరియు పావని రెడ్డి గారిని పిలవడం జరిగింది. వీళ్ళని పిలిచే సమయానికి, వీళ్ళు బయలుదేరే సమయానికి ఇక్కడ చూపిస్తున్నట్లు వీడియోలలో సడన్గా ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షానికి ఇలా చూపిస్తున్నట్లుగా వర్షానికి అతిథులు ఎవ్వరూ రాలేకపోయారు. అయినా కూడా భక్తులు తడిచినా కూడా వాళ్ళ భక్తులు కొంచెం ఇబ్బంది పడినా కూడా వాళ్ళ పూజా కార్యక్రమాలు చక్కగా నిర్వహించడం జరిగిందనమాట. చూడండి, తర్వాత కొద్దిసేపటికి వర్షం కొంచెం తగ్గింది. అలాగే భక్తులు వర్షంలోనే పూజా విధానం చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపటికి వర్షం తగ్గగానే అందరూ దీపాలు వెలిగించారు. ఇక్కడ చూస్తున్నట్లుగా వీడియోలో చూడండి, దీపాలు చక్కగా వెలుగుతూ ఉన్నాయి. దీపాలు కూడా పరమేశ్వరుని కృప వల్ల చక్కగా వెలిగాయి. ఈ కోటి దీపోత్సవము ఇంత చక్కగా విజయవంతం చేశారు. అందరు జంటలు చక్కగా కూర్చొని చేశారు. చూసే వాళ్ళకు కూడా చాలా కన్నుల విందుగా జరిగింది. మొదటిసారిగా ఇక్కడ మా ఏరియాలో ఇలా పెట్టి ఇలా జరగడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. మేము ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదు, కానీ చూస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చూసుకోండి,